స్టోరీ వచ్చి గర్వగంజన్ అనమాట. జగన్నాథుడు తన భక్తుడైన సుదర్శన చక్రానికి అహంకారం వచ్చినప్పుడు హనుమంతుడి సహాయంతో ఆ అహంకారాన్ని ఎలా తొలగిస్తాడు అనేది ఇదే మన స్టోరీ. జనరల్ గా భక్తుడికి అహంకారం వచ్చినప్పుడు భగవంతుడు అస్సలు ఉండలేడు అనమాట. సుదర్శన చక్రం ఏ గుళ్ళలో చూడండి, సుదర్శన చక్రం ఎప్పుడు భగవంతుడికి కుడి చేతి పక్కనే ఉంటుంది. కానీ ఒక్క పూరి టెంపుల్ లో మాత్రం సుదర్శన చక్రం భగవంతుడికి ఎడం చేతి పక్కన ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు సుదర్శనుడికి అహంకారం వచ్చినప్పుడు ఆ అహంకారాన్ని గుర్తించి నువ్వు ఎడమ చేతి పక్క ఉంటావు అనేసి భగవంతుడు సుదర్శనుడికి ఒక వరం లాంటి శాపం ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ గురించి మనం ఒక డీటెయిల్ గా చెప్పుకుందాం. సుదర్శన చక్రానికి అహంకారం వస్తుంది అనమాట. అహంకారం వచ్చినప్పుడు భగవంతుడికి పక్కనే ఉన్నాడు కాబట్టి వెంటనే తెలుస్తుంది. సుదర్శనుడికి ఎలాగైనా అహంకారం తొలగించాలనేసి హనుమంతుడి ద్వారా సుదర్శనుడికి అహంకారం తొలగించాలనుకుంటాడు జగన్నాథుడు ఏం చేస్తాడంటే సుదర్శను పిలిచి, సుదర్శన, నా భక్తుడు హనుమంతుడు ఉంటాడు, ఆయన తపస్సు చేస్తా ఉంటాడు, ఆయన ఒక మంచి రామ భక్తుడు, నాకు త్రేతాయుగంలో నాకు చాలా హెల్ప్ చేశాడు, ఆయన్ని వెళ్ళి తీసుకురమ్మని సుదర్శన్ చెప్తారనమాట. సుదర్శనుడు, చూడు భగవంతుడు నేను గమ్మున ఉన్నా, నాకు పిలిచి పని చెప్పాడు, నేను ఎంత గొప్పవాడిని, భగవంతుడు ఎప్పుడు నా పైన ఆధారపడి ఉంటాడు అని, నేను భగవంతుడికి ఎప్పుడు దగ్గరగా ఉంటానని ఒక అహంకారం వస్తుందన్నమాట. ఆ అహంకారంతో ఆయన గర్వంగా హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు. హనుమంతుడు తపస్సు చేస్తున్నప్పుడు సుదర్శనుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, ఇలాగ జగన్నాథ స్వామిని పిలుస్తున్నాడు అన్నప్పుడు ఆయన సరే స్వామి పిలుస్తున్నాడు అనేసి హనుమంతుడు వెళ్తాడనమాట. సుదర్శనుడు ఏం చేస్తాడు, హనుమంతుడిని పరీక్షించాలనేసి, నేను పక్కనే ఉన్నప్పటికీ హనుమంతుడితో ఏం పని, హనుమంతుడు నాకన్నా గొప్పడా అనే అహంకారంతో ఏం చేస్తాననేసి ఆయన పరీక్షించాలనేసి హనుమంతుడి కన్నా ముందు పూరికి వచ్చేస్తాడనమాట. పూరికి వచ్చి హనుమంతుని లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటాడు అనమాట. పూరి టెంపుల్ కి 4 సైడ్స్ 4 ఎంట్రన్స్ ఉంటాయి అనమాట. భగవంతుడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని లోపల నుంచి చూస్తా ఉంటాడు. ఆయనకి అహంకారం వస్తుంది కదా, ఆ అహంకారంతో హనుమంతుడిని అడ్డుకోవాలనేసి హనుమంతుడిని 4 పక్కల తూర్పు భాగం వచ్చినప్పుడు అక్కడ వచ్చి జమ్మని తిరుగుతా ఉంటాడు. సుదర్శనుడు ఎంట్రీ ఇవ్వకుండా, ఏం సుదర్శన నువ్వే ఇటలా పిలిచావు, నువ్వే స్వామి నన్ను రప్పించుకోరమ్మని నువ్వే చెప్పావు, ఇక్కడికి వచ్చి నువ్వే అడ్డుకుంటున్నావు ఏంది అని అడతారు అనమాట. అలా చేయకూడదు అనేసి అటలాగా తిరుగుతున్నాడు అనమాట. సరే అనేసి ఇంకో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాడు. ఇంకో ఎంట్రన్స్ దగ్గర జుమ్మ తిరుగుతా ఉంటాడు. అటలాగా ఇంకో ఎంట్రన్స్ కి వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు జుమ్మ తిరుగుతాడు. అటలాగా 4 సైడ్స్ 4 ఎంట్రన్స్ లో నుంచి సుదర్శన చక్రం హనుమంతుడు ఎక్కడ వెళ్ళినా అక్కడ తిరుగుతూనే ఉంటాడు, లోపలికి అలో చేయకుండా. హనుమంతుడు ఏం చేస్తాడంటే భగవంతుడు ప్రార్థిస్తాడు. భగవంతుడు హనుమంతుడికి 6 చేతులు ఇస్తాడు అనమాట. 6 చేతుల్లో ఒక చేతితో సుదర్శనుని గట్టిగా పట్టుకునేస్తాడు, గట్టిగా కదలకుండా పట్టుకునేస్తాడు. ఇంకో చేతులతో మొత్తం 6 చేతులు కదా, 4 చేతుల్లో 4 సుదర్శనుని గట్టిగా పట్టుకునేస్తాడనమాట. పట్టుకున్న తర్వాత 2 చేతులతో భగవంతుడు నమస్కరించుకునేసి లోపలికి వెళ్తారనమాట. ఈ విధంగా అప్పుడు అనుకుంటాడు సుదర్శనుడు, మనకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, భగవంతుడు మనల్ని అహంకారం నుంచి తొలగించడానికి హనుమంతుడు పిలిచాడు అనేసి. అప్పుడు స్వామి నన్ను క్షమించండి, నేను అహంకారంతో చాలా పెద్ద తప్పు చేశాను అని సుదర్శనుడు చెప్పినప్పుడు, సుదర్శన నాకు తెలుసు నీకు అహంకారం వచ్చిందనే నేను హనుమంతుని పిలిపించాను, హనుమంతుడి ద్వారా నీకు అహంకారాన్ని తొలగించాను, నా భక్తులకి అహంకారం వస్తే నాకు నచ్చదు అనేసి జగన్నాథ స్వామి చెప్పి, ఈ రోజు నుంచి నువ్వు నాకు ఎడమ పక్క ఉంటావు, జనరల్ గా కుడి చేతి కన్నా ఎడమ చేతికి ఒకరు బలం తక్కువ అనమాట, అందుకని నా బలహీనంతో పాటు నువ్వు అనేసి భగవంతుడు చెప్తాడంట. స్వామి నన్ను క్షమించని అని సుదర్శనుడు అర్థించినప్పుడు, సరే నువ్వు నా పూరి టెంపుల్ కి రక్షణగా నా గోపురం పైన ఉంటావు, ఎవరైతే దర్శనం చేసుకోలేని వాళ్ళు, నా దర్శనం చేసుకోలేని వాళ్ళు నా గోపుర దర్శనం పైన సుదర్శన చక్రాన్ని చూస్తే నన్ను దర్శనం చేసుకున్నంత ఫలితాన్ని నేను వాళ్ళకి ఇస్తాను, నిన్ను ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి జగన్నాథపూరిలో టెంపుల్ జగన్నాథ స్వామి డైరెక్ట్ గా వచ్చి దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుంది అనేసి చెప్తారనమాట. ఇది స్టోరీ ఆఫ్ గర్వగంజన్. భగవంతుడు తన భక్తుల్ని గర్వాన్ని అణిచాడు కాబట్టి ఇది గర్వగంజన్ స్టోరీ అంటారనమాట. ఈ గర్వగంజన్ స్టోరీ వచ్చి చాలా ఉన్నాయి. కృష్ణుడు కూడా తన భక్తులకి అహంకారం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడికి కావచ్చు, బలరాముడికి కావచ్చు, సత్యభామదేవికి కావచ్చు, ఇలాగా చాలా మందికి హనుమంతుని యూజ్ చేసుకొని వాళ్ళ అహంకారాన్ని తొలగిస్తాడనమాట. ఇంకా వచ్చే వీడియోలో హనుమంతుని యూజ్ చేసుకొని కృష్ణుడు ఎవరెవరికి అహంకారం తొలగించాడనేసి కంటిన్యూస్ గా చెప్పుకున్నాం. హరే కృష్ణ.